ఈ దేహంలోనే దేవుని ప్రతిష్ఠించాలి. చాలామందిని చూస్తూ ఉంటాం. మేము వేద పాఠశాలలో చదువుకున్నాం, మేము గురుకులంలో చదువుకున్నాం, మేము బాగా చదువుకున్నాం, మా దగ్గర మస్తు జ్ఞానం ఉంది. ఏం లాభం? జ్ఞానం ఉండి 10 మందికి ఒకవేళ పంచకపోతే. అశోకార్య అనబడే నేను మా స్వామీజీ దగ్గర ఏదైతే వేదాల సారం, యోగశాస్త్రం, ఇది ఏదైతే నేర్చుకున్నానో నిరంతరము దృఢ ప్రయత్నంతో సాధన చేస్తూ వికారాలను అణగదొక్కుతూ సమాజ సేవ చేసే ప్రయత్నం, నాకు వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నా. నాకు పెద్ద భాండాగారము అంతా ఈ అందరూ సమర్థులు కాదు, సర్వసమర్థులు ఎవరు కాదు, సంపూర్ణులు ఎవరు లేరు ఈ సమాజంలో. నేను కూడా అటువంటి